క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. నిద్రలో నుండి మేలుకొన్నవాడు క్రీస్తును ధరించుకోవాలి. నేను క్రీస్తును ధరించుకున్నాను, నేను బాప్తిస్మము తీసుకున్నాను అన్నవాడు ఏం చేయాలో తెలుసా? క్రీస్తును ధరించుకున్న తర్వాత శరీర విషయమైన ఆలోచన మనకు ఉండకూడదు ప్రియమైన వారలారా. శరీర విషయమైన ఇక ఆలోచన ఉండకూడదు. ఇక పాపపు జోలి మనలోనికి రాకూడదు. ఇక పాపముతో మనకు పొత్తు లేదు. ఎందుకంటే మనము పగటి వారము. ఇక చీకటితో మనకు పొత్తు లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. అంటే నువ్వు నేను ప్రత్యేకింపబడిన వారము, పరలోక సంబంధులము. ఇక శరీర విషయమై ఆలోచన చేయకూడదు. ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఈ శరీర కోరికలను ఎలా తీర్చుకోవాలో అన్న ఆలోచన ఇక చేయకూడదు ప్రేమన వారలారా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన చక్కటి ఈ మాటను మనం చూడగలిగితే, పేతురు గారు రాసిన పత్రికలో వ్రాయబడిన ఒక చక్కటి మాటను దయచేసి చూడండి. 4వ అధ్యాయము, మొదటి పత్రిక, 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు ప్రేమల వారలారా. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీయు లేక యుండును. ఇక మద్యపానాలు, దురాశలు, పోకిరి చేష్టలు, ద్వంద్వాలు, సరసోక్తులు, బూతులు, జారత్వపు, వ్యభిచారపు ఆలోచనలు నీలో రావటానికి వీలు లేదు. ఎందుకంటే పాపపు విషయంలో నువ్వు నేను చనిపోయావు నువ్వు నేను. ఇక దానితో మనకు సంబంధము లేదు. నువ్వు బ్రతుకుతున్నది ఆత్మను బట్టి, శరీరాన్ని బట్టి కాదు. అంటే నీ ఆలోచనలు ఎలా ఉండాలి అంటే, ఇదిగో క్రీస్తును ధరించుకున్న తర్వాత నేను క్రీస్తులా ఈ లోకంలో బ్రతకాలన్న ఆశ మనలోనికి రావాలి.